అండ్ అన్న ఇప్పటికే బేసిక్ ట్రైనింగ్ అయితే నేనైతే ఇచ్చాను, ఎంతైతే ఇవ్వగలను ఎలా ఇవ్వాలని అన్ని వీడియోలు చూసి యూట్యూబ్లో ఇచ్చా. దీనికి అన్నీ వచ్చు, కానీ ఇప్పుడు మాట ఎందులే సార్. రేసింగ్ చూడడం కూడా చూడట్లేదు ఇది సార్. అది హట్ అయ్యాడు బ్రో, ట్రైనింగ్ ఇస్తున్నారు. భయపడుతున్నాడయ్యా. అయిపోయింది నీ పని, నీకు వదిలేస్తున్నాం. ఇలా ఉంటుంది, ఇలా ఉంటాం గొప్పతనం సార్. యాక్చువల్గా ఇది అగ్రెసివ్గా అయిందంటే ఏ గ్రీడ్ సరిపడదు. ఇయర్కి దీని మైండ్ మారిపోతుంటుంది. ఆల్రెడీ నేర్చుకున్నాను, ట్రై చేసా, కొన్నే చేసింటే మళ్ళీ నేను చేయటం నాకు నచ్చలా. ప్రొఫెషనల్ చేయించాలి వదిలేసాను. Good boy. Good boy. No. Good boy. ఇది బేసిక్ లో అయితే ఇచ్చాను. ఏం చేయాలి, ఎక్స్ప్లోర్ చేస్తారు ప్లేస్. అక్కడే కట్టేస్తారులే, చెక్కేస్తారులే. నేను వారం 1 వీక్ అని వచ్చాను, మళ్ళీ ఎన్నో ఉండగలిగే ఉంటుంది. మీరు మనతో వచ్చేది మీ పని అయిపోతుంది. అలాగే సార్, ఈ మంత్ 10th వన్ కదా. అండ్ అన్న మేము ఇప్పుడైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం, మాకు ఏ కమెంట్స్ కావాలో మొత్తం అన్నీ కూడా చెప్పాం అనమాట ఆయనకి. అండ్ ఆయన కూడా ఓకే అవన్నీ కూడా నేర్పిస్తాను అన్నాడు. అండ్ నేను ట్రీట్స్ ఇచ్చేవన్నీ కూడా వాడికి ట్రైనింగ్ ఇవ్వడానికి పనికొచ్చే ట్రీట్స్ ఇంకా ఫుడ్ అవన్నీ ఇచ్చి బ్యాక్ అయితే వచ్చేసాం అనమాట. ఇచ్చేసినాం గాయస్, కారుని ఇచ్చేసినాం గాయస్. ఇంకా నా పైనే కట్టేసినారు. ఒక 10-15 రోజులు ఉండడు, బాధ వచ్చేస్తుందిరా. రోజు ఆడితోనే అలా పడుకొని బెడ్రూమ్లో తోడుండేవాడు తెలిసారా. ఒకడే ఉంటే అలా ఆడి బెడ్ మీద పడుకొని దీనంగా చూసేవాడు. ఇప్పుడు ఆడు కూడా ఉంది. మనడే నడుస్తున్నాడు. ఇంకో ఇంత ఉన్నావు నువ్వు. రే ఏంట్రా, అరే అరే ఇంత ఉన్నావురా నువ్వు, ఏంట్రా. లేదు అరవలే. ఈ గోదనాగోడు గరిచాడు కానీ ఆడు ఎగురుతున్నాడు. మనోడు చూడండి సైలెంట్గా ఉన్నాడు. వైరాతారు మామా ట్రైన్కి 2సారి వచ్చాం. మనోడు ఉన్నాడు చూడండి, ఆడు చూడండి జప్పగాడు. ఏ తారునో మీరు నుంచోండి. చూడండి గోదనా కొడుకు మీదకి ఎగురుతున్నాడు వీడు. జనికాడండి. ఏంట్రా సైలెంట్ అయిపోయి ఉంటారు అరవకుండా. అది ఏయ్ అది నీది కాదురా. అరే తారు నువ్వు రాట్ వెళ్ళరా. నిజంగా నాకు నిజంగా డౌట్లు తెప్పిస్తున్నాడు వీడు. అన్న 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాం. ఇప్పుడైతే అసలు మాట అనట్లేదు వీడు. ఎగిరి కరుస్తున్నాడు. ఇంకా చూడు చెమటలు ఎలా పడుతున్నాయి. నీ వల్లేరా అన్నీ, నీ వల్లేరా. కూర్చోడాలి బాయ్తో. అరే నువ్వు అరవవేరు అసలు. అరే రే 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 చూడండి. పట్టుకోండి జాగ్రత్త. ఏ తారు ఇటు చూడు. ఏ చూడు ఎట్లా చూస్తున్నాడు. అది గారు నువ్వు ప్యాంట్ చింపా చూడు, షార్ట్ చింపింది అయింది. మొత్తానికి పంది ఏ తారు ఇటు చూడు. ఏయ్ నీ దగ్గర ట్రీట్ ఉండాలి, మేము చూడాలండి. ఏయ్ కొడకరే వస్తావు, ఇంటికి వస్తావు. ఇంటికి వచ్చిన నేనే పెట్టాలి. బాధపడ్డంగా చెక్కేయటం వాడికి. తారు కమన్
గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ పిల్లనా తార్ గో గో గుడ్ బాయ్ తార్ కమాన్ హే తార్ తార్ దా అరే పక్క నుంచి తిరిగి వచ్చాయండి రా ఇటు గో 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 ఇటు గో. అండ్ ఇప్పుడు ఇది థర్డ్ టైం అనమాట. నాకైతే కాస్త బాగానే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది థార్ బిహేవియర్లో. ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు జంప్ అంటే జంప్ చేస్తున్నాడు, కొద్దిగా మాట వింటున్నాడు. అండ్ డాన్ అన్న, రాకేష్ బ్రో వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కూడా థార్ని చూస్తారు అని తీసుకొచ్చాం యాక్చువల్లీ. బట్ రోడ్డు కాస్త బాగాలేదు అండ్ కుక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అని వాళ్ళు భయపడి రాలేదనమాట పైకి. అండ్ ఇప్పుడు మనం ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చి థార్ని తీసుకెళ్తామేమమ్మా. ఇక్కడికి నాకు తెలిసినంత వరకు 24 days అయినట్టుంది ఈరోజు. హాయ్ నా వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. అండ్ థార్ని ట్రైనింగ్ ఇచ్చి 31 days అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్లీ ఫస్ట్ ఇచ్చాం, ఈరోజు మళ్ళీ ఫస్ట్ వచ్చింది. సో 31 days కంప్లీట్ ట్రైనింగ్ అయింది. అండ్ సెకండ్ మనం అయితే వాడిని ఇంటికి తీసుకెళ్ళటాకైతే వచ్చాం. యాక్చువల్లీ ముందే అయిపోయింది ట్రైనింగ్ కంప్లీట్, బట్ రెయిన్ పట్టడం వల్ల యూసీ దిస్ లేక్ ఇదంతా మొత్తం మునిగిపోయింది అనమాట, అందుకే వచ్చి తీసుకెళ్ళలేదు. అండ్ దిస్ ఈజ్ ఐఫోన్ ఫుటేజ్, పీడీపీ రికార్డ్ చేస్తున్నాడు. అండ్ దిస్ ఈజ్ సోనీ ఫుటేజ్ అనమాట. ఎలా ఉందో చెప్పండి, రెండింటికి డిఫరెన్స్ ఏది బాగుందని చెప్పి. అండ్ ఇప్పుడైతే ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదా, మన మాట వినేలాగా కొద్దిగా చెప్తారనమాట ప్రాసెస్, మనం ఎలా కమాండ్స్ ఇవ్వాలి అని చెప్పి. సో ఆ కమాండ్స్ ఎలా ఇవ్వాలి అవన్నీ మనం నేర్చుకుందాం. ప్లస్ మీరు కూడా మీ దగ్గర ఒక డాగ్ ఉంటే దాన్ని మీ ఇంట్లోనే మీరు ట్రైన్ చేసుకునేలాగా ఏమన్నా కొద్దిగానే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఈ వీడియో. సో లెట్స్ గో. ఏ బాబు ఏ థార్ గాడి పెద్ద వర్షన్ వచ్చాడు రా. థారేనా మనోడా? పైకి తీసుకెళ్ళిపోతా అన్న. చక్రీ కాదు, ఇటు పీడిపి కాడ దగ్గరికి వెళ్ళారా. ఓరి అమ్మ రే ఓ నాన్న వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకొక గంట 2 గంటలు. ఓ జ్ఞాని అని పలకరిస్తావా? ఏంది తీరా గోంగూర తింటున్నా ఏం ఒక రాజా రే, తీరా వెరీ బ్యాడ్ థార్. బాబు లైన్లోకి వచ్చాడు, తీసుకెళ్ళలేదా మీరు ఈరోజు? ఏమనుకో అడిగి స్టిల్ హాయ్ చెప్పు అందరికి. హాయ్ అసలు ఏం ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. చెమట పట్టించాడు రా 2 నిమిషాల్లో. మొత్తం చూపించండి కొన్ని, మీరు అంతా ఒకసారి చూపించండి. స్టే ఇలా ఓకే సార్. స్లీప్ గుడ్ బాయ్. ఎమ్మర్ర వద్దురా రే పొర్ర సిట్. అరే మీరు ఏం చేయండి, ఇది మీదకి వచ్చేస్తుందిరా. దారా నువ్వు రారా. అది మీరు ఫస్ట్ దగ్గరలో ఆలోచించిన తర్వాత మీరు ఎక్కడ బయట ఉన్నా సరే ప్లేస్ అంటే ఆడ ప్లేస్కి కూర్చుంటారు. ప్లేస్ స్టే అన్న ఎదిగిపోయాడే. ఆ ప్లేస్ అలా పడుకుంటారు సార్. అది ఇక్కడ ప్లేస్ అంటే ఏ ప్లేస్ అనేది ఆయనకి తెలియదు కాబట్టి మీరు ఏదనుకున్నా అక్కడ ఫుడ్ ఎలా చేస్తే అలా ఉంటాడు. నెక్స్ట్ మీరు అలా చేయాలి, ఫుడ్ ఏం అవసరం లేదు అదే తెలియదు కదా. అంటే గో ప్లేస్ అనేది ఆ కమెంట్స్ అలవాటు చేసాం వాడికి. మీరు ఎక్కడైతే వచ్చారనుకుంటున్నారో ఆ ప్లేస్ అలవాటు చేయండి. కమ్ థాట్ గుడ్ నైస్ థార్ కమ్ సిట్ థార్ ప్లేస్. రావద్దు స్టే. గుడ్ బాయ్. అదే నాకు అర్థం అవుతుంది. ఎవరు ఫుడ్ పెడితే వాళ్ళు తీసుకోకూడదు, మనం ఇస్తేనే తీసుకోవాలి. ఓకే వెరీ బ్యాడ్ వెరీ గుడ్. తీసే దాంట్లో వాయిస్ ప్రేమ. ఓకే ఇది ఇంకేం లేదు. వెరీ బ్యాడ్ చెప్పి ఫుడ్ ఇవ్వడం. వెరీ బ్యాడ్. మీరు చేయడం కదా, ఆన్ కంట్రోల్ చేయ కదా. ఓకే వెరీ బ్యాడ్. థార్ వెరీ బ్యాడ్.
వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్. అదే 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 అండ్ నేను పెడితే మీరు చెప్తున్నాడు మీరు పెడితే పేరెంట్స్ కదా అదే అదే కంట్రోల్ చేయాలి. వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ థార్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ థార్ వెరీ బ్యాడ్ రెస్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ కమ్ వెరీ గుడ్ వెరీ పర్లేదు సార్. ఫుడ్ కంట్రోల్ సార్ ఇది. అంటే ఇప్పుడు చిన్నగా ఉన్నారు కాబట్టి ఇది మనం టేక్ ఇది తీసుకోకూడదు. ఏజ్ వాటికి ఇది హెవీ అవుతాడు, లార్జ్ బీడ్ కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకోండి ఎలా అయినా కంట్రోల్ చేయగలుగుతారు. వాళ్ళు మిగిలినప్పుడు మీ పేరెంట్స్ ఓల్డ్ ముసలి వాళ్ళైనా పెట్టచ్చు, చిన్న వాళ్ళని పెట్టచ్చు. మీరేంటంటే స్టే అని అలా సిట్ అయిన తర్వాత ఫుడ్ మనం ఇవ్వాలండి. అదే సార్ మేము ఇప్పటి నుంచి అదే అలవాట్లో ఉన్నాం. దూకేస్తూ ఉంటాడు, దూక్కోకుండా మనకు కమెంట్ ఇచ్చిన తర్వాత అది తినాలండి. అదే వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్. ఒకవేళ తినేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు మీరు ఆ ఫుడ్ ఏదో ఆడ ఇష్టమైన ఫుడ్ పెడుతున్నారు, తినేస్తున్నాడు, గప్పు దాంట్లో ఏగైతే పడింది లేదా మీ వస్తువు ఏదైనా దాంట్లో పడింది, మండాకి కదా అని చెప్పేసి గప్పుని చేసి వెరీ బ్యాడ్ స్టే మండాకి కదా అని గప్పుని ఆడ ఏం కమెంట్ ఇవ్వకుండా చేపెట్టకూడదు. ఎందుకంటే ఇయర్కి దీని మైండ్ సెట్ మారుతుంది రాట్ వెల్ వచ్చి. అందుకని కమెంట్ చెప్పి గప్పుని దాంట్లో పడింది మీరు తీయాలనుకుంటున్నారు వెరీ బ్యాడ్ అని తీసి కానీ మనం దీంట్లో కింద నుంచి తీసి కానీ దానిలో ఏం తీయద్దంట. మండాకి కదా చిన్నప్పటి నుంచి మనం పెంచుకున్నాం కదా, ఏమనలేదు అది తింటా ఉన్నాం గప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయతే పెట్టచ్చు. ఆ కమెంట్ ఇచ్చిన దాంట్లో తీయాలి మనం. ఎందుకంటే మీరు రాడ్ వేల ఇష్యూస్ చూసే ఉంటారు యూట్యూబ్లో కానీ. తర్కం సీట్లో వెరీ బ్యాడ్ చెప్పింది. వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ థార్ వెరీ బ్యాడ్ థార్ స్టే కమెంట్ ఏమని సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ టేక్ థార్ టేక్ థార్ థార్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ థార్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ థార్ వెరీ బ్యాడ్ ఇలాగా ఓకే వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ థార్ స్వీట్ వెరీ బ్యాడ్. చాలా తీసుకుంటారండి, అదే మేము ఇంతకు ముందు ఏం చేసామంటే మీ దగ్గర ట్రైనింగ్ ఇవ్వక ముందే నేను సిట్ స్టే అని చెప్పే ఫుడ్ పెట్టాను సార్. మ్యాక్సిమం అంతే, నేను సిట్ అని చెప్పి స్టే అని చెప్పే ఫుడ్ పెట్టా. మేము ఇలా ఇచ్చేదాకా వెళ్ళి ఆ గిన్నె ముందు పడుకొని ఉండేవాడు. అది మాత్రం నేను ముందే చూసి చిన్నప్పటి నుంచే చేసుకుంటూ వచ్చాను నేను. అది ఫుడ్ కంట్రోల్ సార్. సిట్ సిట్ స్వింగ్ రైట్ ఇన్నర్ గుడ్ బాయ్. స్వింగ్ లెఫ్ట్ సిట్ గుడ్ బాయ్ గుడ్. ఒక వెన్న తినేస్తున్నాడు, ఇలా ఒక మొక్క పెడుతుంటే వీడు. థర్ స్టాండ్ స్టాండ్ స్వింగ్ రైట్ స్టాండ్ చెయ్యి అంటే చెయ్యి చూపెడుతున్నారు కింద స్టాండ్ చెప్తున్నారు కదా, స్టాండ్ థర్ స్టాండ్ 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 థర్. ఓకే అది కన్ఫ్యూజ్ అవుతుందా, ఇది నేను చూపించి ఇది చెప్తుంటే చూపెడుతున్నారు. అదే 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 థర్ సిట్ స్టాండ్ స్వింగ్ రైట్ స్వింగ్ లెఫ్ట్ సిట్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్. స్పీక్ చెప్పండి సార్. స్లీపా స్పీక్ స్పీక్ ఇది స్పీక్. వీడి మీద నాకు నమ్మకం లేదురా, ఈ ఒక్క కమాండ్ మాత్రం ఆయన సరిగ్గా ఇచ్చినా నాకైతే దీని మీద నమ్మకం. స్పీక్ థార్ స్పీక్ లేదు. గుడ్ బాయ్ గుడ్ బాయ్. అమ్మకి ఇది చూపించాలరా థార్ గుడ్ బాయ్ బా గుడ్ బాయ్ గుడ్ బాయ్ థార్ స్పీక్. ఓడి అమ్మ నాకు పోయేస్తుందా, నువ్వు నన్ను ఏం చేయవు కదరా రే మచ్చా, మనం ఇద్దరం ఒకటే రా రే, మనది ఒకటే రే, స్పీక్ వద్దులేరా నీకు. వచ్చపోతారా ఎవరన్నా, ఆడ ఎక్స్ప్రెషన్ చూసావా? పళ్ళు బయటకు వస్తున్నాయి. థార్ స్పీక్ అది వెరీ గుడ్ అరిసినాడు రా ఒకసారి చాలరా నాకు. థార్ స్పీక్
తార్ స్పీక్ గట్టిగా. వెరీ గుడ్ స్పీక్ తార్ స్పీక్. అదే పండగ అన్నా ఇంకో తీత్తలే స్టే. ఎంత ట్రైన్ డాగ్ అయినా సరే బయటకి వెళ్ళే మంది లీజ్తోనే తీసుకెళ్ళాలి సార్. వాళ్ళు మీ ఎస్టేట్ అనుకోండి, అది సరౌండ్ ఏరియా అనుకోండి, లేకపోతే స్ట్రీట్ డాగ్ ఉండదు, వేరే డాగ్ ఏది ఉండదు అనుకుంటే మీరు వితౌట్ లీజ్ తీసుకెళ్ళచ్చు. బట్ ఎంత ట్రైన్ డాగ్ అయినా సరే మనం స్ట్రీట్లోకి వెళ్ళేటప్పుడు లీజ్ ఉండాల్సిందే. లేచి ఉండదు. ఎందుకంటే మన డాగ్ కరెక్ట్గా ఉంటుంది. ప్రతి డాగ్ ట్రైనింగ్ అయితే మనకు తెలియదు. స్ట్రీట్ డాగ్స్ ఉంటే అటాక్ చేస్తాయి. అదే మన దగ్గర లీజ్ మనం కంట్రోల్ చేయగలుగుతాం. లీజ్ అది ఏంటంటే ఇది 4-5 కుక్కలు చెగపడతాయి పరిస్థితి. అందుకని మాక్సిమం బయటకు వెళ్తే లీజే ఉండాలి. లీజ్ ఉంది. తర్వాత మీరు బాండింగ్ బాగా చేసుకుని ఓకే అది మీ ఇష్టం. అది ఏంటంటే మనవాడి గురించి కదండి, బయట డాగులు సేఫ్టీ కావాలి కదా. అందుకని లీజ్ ఉంది అనుకోండి, మనం కంట్రోల్ మన దగ్గర ఉంచుకుంటాం, వాళ్ళు కంట్రోల్ చేస్తాం. రెస్ట్ ఎప్పుడైనా సరే సార్ మనం వాకింగ్ తీసుకెళ్తాం కదా సార్, డాగ్కి మనకి ఇంతే డిస్టెన్స్ ఉండాలండి. లీజ్ ఎంత ఉందా కదా అని ఎలా ఎప్పుడు డాగ్ తీసుకెళ్ళకూడదండి. వాక్కి ఫీల్ అలా వచ్చి ఉంటుందండి. మనం ఇంతే గ్యాప్లో ఇంతే లీజ్ వదలాలి. ఫస్ట్ స్టెప్ అండి. ఇది ఎలా తీసుకెళ్తాం మీకు అలవాటైన కదా ఒక చేతిలో ఎలా తీసుకెళ్ళచ్చు. ఇంతే గ్యాప్ ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు వస్తుంటే ట్రైన్ డాగ్ కాబట్టి మీతో వచ్చింది, మీరు పాజిటివ్ వేసినా మీతో వచ్చింది, మీరు స్లోగా వేసినా మీతో వచ్చింది అని మిమ్మల్ని ఎవరు తీసుకెళ్తాం కదా మీతో అమ్మాయి బలవంతులు అలా ఉండదు. మిస్టేక్ వాళ్ళు వెళ్ళినా సరే వెరీ బ్యాడ్. ఓకే కంట్రోల్ వెరీ బ్యాడ్ కంట్రోల్ చేసుకుంటాను. లీష్ ఇలా జస్ట్ ఇలా ఇదే అది నాకు తెలుసండి. ఇలా ఓన్లీ కాల్ మాత్రం అటెన్షన్ తీయటానికి. హెల్ మనం ఏం కమెంట్ ఇవ్వగానే అలా కూర్చుని పోద్ది. మనం ఎక్కడైతే అక్కడ కూర్చుని పోద్దండి. హీల్ హీల్ మనం పాషన్ ఆడితే పాషన్ నడవాలి, స్లోగా ఆడితే స్లోగా నడవాలి. అంటే మన రోడ్ల మీద వెరీ బ్యాడ్ స్టే అలాంటి చెప్పలే కదా సిరాకి. అందుకే మనం వెళ్తుంటే ఆడ మన ఆగగానే ఆగిపోతాడు, కూర్చుని పోతాడు. బై మిస్టేక్ కూర్చుని పెరగండి, ఏదో లేదు కొంచెం ఇస్తున్నారు అలా అనుకుంటా. కమెంట్ అవసరం అక్కర్లేదు కమెంట్ ఏం చెప్పలేం కదా సిరాకి. అలా కూర్చుని పోతాడు. ట్రై ఇది నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ సరిపడ పెట్టుకోండి. ఎలా ఈ హ్యాండ్ ఎలా ఉండాలి అంతే. ఇంతే ఇవ్వమంటారు. గుడ్ బాయ్ హిట్ థాట్ సిట్ గుడ్ బాయ్ మొత్తం పెట్టేయాల్సి వస్తుంది. వీడికి మొత్తం పెట్టేయాల్సి వస్తుంది. థాట్ హిట్ అంటే తిరిగేటప్పుడు కొట్టాలి కదా. హీల్ అండ్ సర్వీస్ కొట్టాలి. Good. Jump. Good. Good boy. Stay. Come, jump. Good boy. అది ఇంప్రూవ్మెంట్. మీరు హైట్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఫుడ్ కూడా ఏవి కానీ తింటారు, తక్కువ తినరు సార్. తింటాడు. మా అమ్మ కూడా అదే ఉంటుంది. ఇంకెక్కువ పెడతా ఉంటుంది తిరిగి. Jump. Good. Jump. Come. నా కొడక రే. Jump. Good. Jump. Come. Good. అలా మీరు లెవెల్ పెంచుకోండి. ఓకే అన్న, థార్ది మ్యాక్సిమం బాండింగ్ అయితే అయిపోయింది. మ్యాక్సిమం అన్ని కమెంట్లు నేను నేర్చుకున్నా. సైన్స్ ఇంకా నేను అంత పర్ఫెక్ట్ కాలేదు. బట్ ఇప్పుడు ఎవరైతే హ్యాండ్లర్ ఉన్నారో రంజిత్ సార్, ఈయన మొత్తం దానికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాకా మాకైతే టోటల్గా 21 days 24 days అనుకున్నాం. కానీ మనోడు తెలిసిందేగా చాలా ఫాస్ట్, 31 days పట్టింది. సో ఇప్పుడు నేను చేయించడానికి ఆయన చేయించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆయన చేయించినప్పుడు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. తారుగాడు మనకైతే దాని ఎంగమో భయపడట్లేదు, ఆయనకి భయపడుతున్నాడు. చూడండి కొద్దిగా. గుడ్ బై. Third stand. Good. Third sit. Very good. Third rest. Good. Sit. Rest. Properly. Good. Stay. Sleep. Stay. Very good. Stand. Good. Sit. Tar.
Swing right. Good. Swing left. Good. Sit. Second. Very good. Next second. Good. Swick. 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 Good. Thor. Place. Stay. 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 Very good. Stay. Stay. Thor, come. Good. Sit. Swick. Very good. Come. Take it. Heel. Heel. Sit. Good. Heel. Come. Heel. Heel. Sit. Good. Very bad. Very good. Take it. Good boy. Very bad. Very good. Take it. Good. Namaste. Good. Namaste. Good. అండ్ చలో మామ, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. నేనైతే థార్ గడ్కి ఎలా ట్రైనింగ్ ఇచ్చారు అండ్ మీరు మీ డాగ్ని ఎలా ట్రైనింగ్ ఇచ్చుకోవాలనేది చూపిద్దాం అని అనుకున్నా. బట్ ఇది కేవలం థార్ గడ్కి ఒక మెమరీ లాగా అంకితం మాత్రమే తయారైంది ఈ వీడియో వచ్చేసరికి. ఒకవేళ ఈ వీడియోకి ఒక 20K లైక్స్ అనుకుందాం, ఎక్కువ వస్తే కనుక నేను మీ డాగ్ని మీరే ఓన్గా ఎలా ట్రైన్ చేసుకోవాలి అనేది ఒక వీడియో అయితే చేస్తాను. ఐ హోప్ పోనీ మీ డాగ్ని మీరు ఎలా కేర్ తీసుకోవాలని. నేను ఫస్ట్ టైం ఓనరే, నాకంత ఎక్కువ రాదు. ఎవరన్నా పాత డాగ్ ఓనర్స్ ఉంటే మీ దగ్గర 2 to 3 డాగ్స్ ఉంటే కనుక మీరు పోస్ట్ చేయండి కింద కామెంట్స్లో ఎలా కేర్ తీసుకోవాలి. మేము ఏమన్నా తప్పులు చేస్తే చెప్పండి, మేము అఫెండ్ అవ్వం, పాజిటివ్గానే తీసుకొని మారుస్తాం థార్ గడ్ని ఇంకా బాగా చూసుకోవటానికి. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. ప్లీజ్ డ్రాప్ ఏ కామెంట్. బై గాయ్స్. బై బాయ్.